దేశంలోనే కాదు, ఆసియాలోని అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. శుక్రవారం ముంబైలో జరగనున్న పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ షూట్లు, ముందస్తు పెళ్లి వేడుకలు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాయి. ఇప్పుడు పెళ్లి వేడుకలు అంతకు మించి ఉండబోతున్నాయి. దీనికోసం అన్ని ఏర్పాట్లను చేసింది అంబానీ ఫ్యామిలీ. ప్రపంచం నలుమూలల నుంచి పలువురు ప్రముఖులు ఈ రిచెస్ట్ మ్యారేజ్ కు అతిథులుగా రాబోతున్నారు. వారి కోసం కళ్లు చెదిరేలా ఏర్పాట్లు చేశారు. దాంతో అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ వేడుక ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. పెళ్లికి హాజరవుతున్న అతిథులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తోంది అంబానీ ఫ్యామిలీ. సూపర్ లగ్జరీ ప్రణాళికను సిద్ధం చేసింది. అనంత్, రాధిక వివాహానికి అతిథులను తీసుకొచ్చేందుకు 3 ఫాల్కన్ 200 జెట్లతో పాటు 100కు పైగా ప్రైవేట్ విమానాలను అద్దెకు తీసుకున్నారు. ఈ వివాహ వేడుకలు సాంప్రదాయ హిందూ ఆచారాల ప్రకారం జరుగుతాయి. జూలై 12వ తేదీన వైభవంగా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత జూలై 13న శుభ ఆశీర్వాదాల కార్యక్రమం ఉంటుంది. చివరిగా జూలై 14వ తేదీన రిసెప్షన్ ఈవెంట్ ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నీ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ సెంటర్లో జరగనున్నాయి. 1000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో అత్యంత వైభవంగా ఈ వివాహం జరుపుతోంది అంబానీ కుటుంబం. పెళ్లి వేడుకలకు హాజరయ్యే వారికి భోజనాల మెనూ చూస్తే కళ్లు తిరిగిపోవాల్సిందే. ఎన్నో రకాల వంటలను చేయిస్తున్నారు. వారణాసిలోని ప్రసిద్ధ కాశీ చాట్ బండార్ ఐటమ్స్ కూడా ఉంటాయట. టెకీలు, టమాటా చాట్, పాలక్ చాట్, చనా, కచోరీ, కుల్ఫీ వంటి ఫాస్ట్ ఫుడ్లు సైతం అందించే అవకాశాలున్నాయని తెలిసింది. ఈ ఐటెం ఆ ఐటెం అని తేడా లేకుండా ఇండియాలో ఫేమస్ గా ఉన్న అన్ని ఆహార పదార్థాలు అందించనున్నారు. కాగా పెళ్లి మెనూ ఖరారు చేసినట్లు గతంలో నీతా అంబానీ వారణాసి పర్యటన సందర్భంగా షాపు యజమాని రాకేష్ కేసరి తెలిపారు. పెళ్లంటేనే మన ఇండియాలో భోజనాల గురించి మాట్లాడతారు కాబట్టి ఎక్కడా తగ్గేదే లేదన్నట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనంత్, రాధిక పెళ్లి నేపథ్యంలో అక్కడి హోటళ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ముంబైలోని పశ్చిమ సబర్బ్ బాంద్రా, బీకేసీలోని హోటల్ గదులు పూర్తిగా బుక్ అయిపోయాయి. వాటిలో హోటల్స్ ట్రైడెంట్, ఒబెరాయ్ వెబ్సైట్ల ప్రకారం జూలై 10 నుంచి జూలై 14 వరకు గదులు అందుబాటులో లేవని ప్రకటించారు. ది లలిత్, ఐటీసీ మరాఠా, తాజ్ శాంతాక్రజ్, గ్రాండ్ హయత్లలో సహా బీకేసీ ప్రాంతానికి సమీపంలోని 5 స్టార్ హోటళ్లలో కొన్ని గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ వివాహ వేడుక సందర్భంగా ముంబై మొత్తం బిజీ కానుంది. దాంతో వాహనాలు పెద్ద ఎత్తున రోడ్లపైకి రానున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూలై 12 నుంచి 15 వరకు జియో వరల్డ్ సెంటర్ సమీపంలోని ఆంక్షలు కొనసాగనున్నాయి. రోడ్లపైకి 12వ తేదీన మధ్యాహ్నం 1 గంట నుంచి అర్ధరాత్రి మధ్య ఈవెంట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మందగించింది. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ వేడుక మొదట జామ్ నగర్లో ప్రారంభమైంది. ఆ తర్వాత యూరప్లో 4 రోజుల విలాసవంతమైన విహారయాత్ర జరిగింది. చివరిగా గత 2 వారాల్లో ముంబైలో అనేక హై ప్రొఫైల్ సంఘటనలు జరిగాయి. హల్దీ ఫంక్షన్తో పాటు అంతకుముందు జరిగిన ముందస్తు వివాహ వేడుకలకు భారత క్రికెటర్లు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు, సందడి చేశారు. ముఖ్యంగా అంబానీ ఫ్యామిలీ చేసిన డాన్స్ అందర్నీ ఆకర్షించింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తమ మనవలు, మనవరాళ్లతో కలిసి వింటేజ్ కార్లో చేసిన రైడ్ నెట్టింట వైరల్ అయింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకకు పలువురు కళాకారులకు కూడా ఆహ్వానం అందినట్లు తెలిసింది. చిత్రకారులు కొత్త జంట చిత్రాలను పెయింట్ చేస్తూ అబ్బురపరుస్తున్నారు. మొత్తంగా ఈ రిచెస్ట్ మ్యారేజ్ కు వేళ కావడంతో ప్రపంచం మొత్తం మన ముంబై వైపు చూస్తోంది.